హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణే ధ్యేయంగా వైసీపీ పాదయాత్రకు సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హంద్రీనీవా విషయంలో వ్యవహరిస్తున్న తీరు, అనంతపురం జిల్లాకు జరుగుతున్న అన్యాయం వంటి వాటిపై గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు గళవిప్పుతున్నారు. అయితే తాజాగా ఈ నెల 19వ తేదీన హంద్రీనీవా కాలువపై పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 4 రెట్లు పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో టెండర్లు పిలిస్తే చంద్రబాబు దాన్ని సగానికి తగ్గించారన్నారు. అలాగే కాలువకు లైనింగ్ చేయడం వలన అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పుడు వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వెళ్తోంది తప్ప ఇక్కడ న్యాయం చేయడం లేదన్నారు. నేటికి కూడా ఎక్కడ ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సర్కారు చేసిన పనుల వలన జరిగిన నష్టాన్ని తెలియచేసేందుకు, ఆ ప్రాంతంలో పంటలు, రైతుల పరిస్థితి తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఉరవకొండ నియోజకవర్గం చోళసముద్రం నుంచి నారాయణపురం దాకా పాదయాత్ర చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా అందరూ కూడా నాయకులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా పోయి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఒక సిద్ధం చేసుకొని ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకంటే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి, అదే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మేము ఎంత చేసుకుంటాం, ఇన్ని సంవత్సరాలై ఇన్ని 1,00,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టినా కూడా పూర్తి ఫలితాలు కూడా రాలేదు. ఇంకా కూడా తాగునీళ్ళ సమస్య ఉంది మన ప్రాంతంలో, అలాగే సాగునీరు సమస్య ఉంది, వలసలు పోతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను తీసుకొని రావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మన అనంతపురం జిల్లాలో కూడా హంద్రీనీవా, ఎందుకంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని కూడా చెప్పచ్చు. ఎక్కడ కూడా ఇంత 4 జిల్లాలు, అంటే రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కూడా పారే ఒకే ఒక కాలువ ఏదనంటే హంద్రీనీవా కాలువ. అది కూడా ఇంత అంతా కూడా కాదు, 6,25,000 ఎకరాలు, 44 లక్షల కుటుంబాలకు కూడా తాగునీరు అందించే ఒక బృహత్తరమైన పథకం కూడా ఈరోజు కూడా. కాబట్టి దాంట్లో భాగంగానే అది మొట్టమొదటిగా ఈరోజు ఈ కూడేరు దగ్గర, ఎందుకంటే కొన్ని అనేది కూడా అనేకమైన చర్యలు దాంట్లో కూడా చేపట్టింది. కూడేరు దగ్గర ఉండే చోళసముద్రం దగ్గర నుంచి, చోళసముద్రం నుంచి అక్కడ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్లు కూడా, ఎందుకంటే లైనింగ్ జరిగింది ఇటీవల కొత్తగా, అవన్నీ కూడా తీసుకొని రావాలని కూడా చేయడం జరిగింది. ఈ 14 సంవత్సరాలు అయ్యేదే కాదు, 14 సంవత్సరాలు అయ్యేదే కాకుండా దాదాపుగా 16,396 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే 4-5 ఏళ్ళలో చేసింటే 13,000-1400కి అయిపోయేది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా 95-96లో ఫౌండేషన్ వేసి 2004 కంటే ముందే దాన్ని పూర్తి చేసింటే 5,000 కోట్ల రూపాయలను పూర్తి అయ్యేదే కాకుండా, ఆ రోజు 2004 కంటే ముందుగాన పూర్తి అయింటే సగమైన పూర్తి అయినా కూడా నికర జలాలు 40 టీఎంసీలు మనకు కేటాయించే కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఈరోజు నికర జలాలు లేకుండా మిగులు జలాలపైన ఈరోజు మనం అడుగుతున్నాము. బ్రిజేష్ కమిటీ ముందర కూడా మనం అన్నీ కూడా వాదనలు పెడుతున్నామంటే ఆ రోజు 2004 కంటే ముందు పూర్తి కాలేకపోయింది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇన్ని 16,000 కోట్లకు పైబడి ఖర్చు పెట్టి 14 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నా కూడా, ఫస్ట్ ఫేజ్లో జీడిపల్లికి వస్తున్నా కూడా 6 లక్షల ఎకరాలు, 1 ఎకరాకు కూడా డైరెక్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కూడా ఖర్చు పెడతానే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల్లోనే 3,850 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. ఈ 16,000 కోట్లలోనే ఇంకా కూడా 1,800 కోట్లు మడక్సిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు చేయాలని, లేకపోతే భైరవాని తిప్పకు వచ్చేసి అంటే 35 ప్యాకేజ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కళ్యాణ్ దుర్గ్ చెబుతున్నాం. అంటే దీన్ని ఓ రకంగా 6 లక్షల ఎకరాల నుంచి ఓ దిక్కు పెంచుకుంటూనే పోతా ఉన్నాము. ఇంకా ఎక్కువ ఏకరేజ్ కావాలను, ఎక్కువ ప్రాంతానికి కావాలను. మరొక మాట ఇదే కాకుండా కుప్పం వరకు పోయేదే కాదు, పొంగనూరు నుంచి కుప్పం వరకు పోయా, కుప్పం నుంచి ఇప్పుడు కళ్యాణ డ్యామ్ వరకు కూడా మళ్ళీ కూడా 100 కోట్లు 120 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే ఓ దిక్కు ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతున్నారు. అందరికీ అవసరం కూడా ఉంది, ఈ రాయలసీమకు కూడా అవసరం ఉంది, దానికి వ్యతిరేకం కాదు. అందుకోసం మేమందరూ కూడా అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే 2020లో కంటి వెలుగుకి వచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లా ప్రజల తరఫున ఈ హంద్రీనీవా యొక్క
విస్తృత ప్రయోజనాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కావాలంటే కృష్ణా జలాలే. కాబట్టి అది ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమ అంతా కూడా కృష్ణా జలాలపైన కూడా ఆధారపడింది. కాబట్టి ఈరోజు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అక్కడ ఉండే ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కానీ ఎవరు కానీ పర్మిషన్ లేకుండా శ్రీశైలం డ్యామ్ నుంచి కింద నుంచి దూరాల నుంచి కావచ్చు, లేకపోతే 780 అడుగులు 800 అడుగుల నుంచి కూడా దినానికి 8-9 టీఎంసీలు కూడా ఎత్తిపోసే పథకాలు తీసుకొని ఎవరిని పర్మిషన్ లేకుండా కూడా అత్యంత వేగంగా కూడా చేసుకొని పోయే తరుణంలో ఈ హంద్రీ నీవా ప్రాజెక్టుని 11,500 క్యూసెక్కులు అంటే దినానికి 1 టీఎంసీ వచ్చేటట్లు కూడా పెంచాలని చెప్పేసి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, రాయలసీమ వాసులంతా కూడా అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి 2022లో చివరిలో అనుకున్నాను, అక్కడ వచ్చేసి దాన్ని 6,300 టీఎంసీ క్యూసెక్కులకు పెంచేదానికి జీవో వేయడం జరిగింది. టెండర్లు కూడా పిలచడం జరిగింది. ఆ పిలవచేదే కాకుండా అక్కడ మెగా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పనులు ప్రారంభిస్తామనే తరుణంలోనే 24 రావడం, 24లో ఎన్నికల కోడ్ అనేది రావడం, దాన్ని నిలిచిపోవడము. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం దాన్ని అనేది కూడా క్యాన్సిల్ చేసి ఆ జీవోని 6,300 కోట్ల రూపాయలు కూడా తర్వాత ఇంకా కూడా వర్కులు అనేది కూడా కొన్ని ఉంటే కూడా దాన్ని కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇది ఉన్నట్లుగా టెక్నికల్గా ఫస్ట్ ఫేజ్ 3,850తో రావాలి. సెకండ్ ఫేజ్ ఫ్రమ్ జీడిపల్లి టు కుప్పం వరకు కూడా 1,500 పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు కూడా 1,500 క్యూసెక్కులతో ఆ రోజు కాలువ తోగాలి. కానీ ఎందుకో టెక్నికల్ లోపం వలన ఆ రోజు లైనింగ్ చేస్తే అన్ని వస్తాయని చెప్పినారు. కాబట్టి మేము లైనింగ్ చేస్తాము, దీన్ని వెడల్పు చేయము, 3,850ని ఫస్ట్ ఫేజ్ ఉంచుతాం, కింది దాన్ని కూడా ఆ రోజు కేవలం 750-800 క్యూసెక్కులకు వస్తా అంటే దాన్ని 1,500 రావాలంటే లైనింగ్ చేస్తే వస్తుందని చెప్పేసి దాన్ని కూడా లైనింగ్ చేసి 3,850 కోట్లు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ అంటే కింద 2,900 పైన వచ్చేసి 900 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈరోజు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. పోతే పోనీ వారు చెప్పినట్లుగా ఉపయోగం ఉంది అంటే, ఎందుకంటే ఇది లైనింగ్ చేసిన తర్వాత వెడల్పు చేసిన తర్వాత 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఖరీఫ్ కూడా నీళ్లు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళేమో బ్రహ్మాండంగా చెప్తున్నారు, మేము కుప్పం వరకు తీసుకొని పోయినామని చెప్పేసి 540 కిలోమీటర్ల వరకు తీసుకొని పోయినాం, ఎప్పుడు లేనన్ని నీళ్లు తీసుకొని వచ్చాం, 51 టీఎంసీ 40 టీఎంసీలు కేటాయిస్తే హంద్రీ నీవాకు 51 టీఎంసీ తీసుకొని వచ్చినామని చెప్పి చెప్తున్నారు. ప్రధానమైన కాలువలు మాత్రం కుదిస్తున్నారు 1,500 నుంచి 800కో 750కో చెప్తున్నారు. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం 400 నుంచి 500కు 600కు పెంచుతా ఉన్నారు. ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా కొత్తగా మారిందేమో మాకైతే తెలియదు. నాకు ఏ కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి కానీ ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదన్నా, మేము కూడా అదే అయిందేమో అని చెప్తుంటాం. కానీ ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అడుగుదాము. అందుకోసం ఇదేదో మేమేదో అలిగేషన్ కాదు, ఎందుకు వేయలేదు. ప్రధానంగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇది హంద్రీ నీవా 6 లక్షల ఎకరాలకు ఇచ్చేదే కాదు, భూగర్భ జలాలు కూడా పెంపొందించాలని చెప్పేసి ఈ కరువు జిల్లాలు ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించాలి. బోర్లపైన ఆధారపడింది అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, అలాగే ఇవన్నీ చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా. కాబట్టి అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు లైనింగ్ చేసిన దానివల్ల ఏదైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు పెరిగి హార్టికల్చర్ అవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నారు. ముఖ్యంగా ఈ మెయిన్ కాల వెంబడి ఇరువైపులా కూడా చేసుకున్నారు. ఎక్కడైతే హంద్రీ నీవా పారుతూ ఉందో, చెరువులకి దగ్గర పారుతూ ఉందో, ఈరోజు ఈ లైనింగ్ వలన కూడా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, చెట్టు కూడా ఎండిపోతాయి. రండి చూస్తురండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తేదీ చోళ సముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ 2 కిలోమీటర్లు కూడా, లేకపోతే 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాను.
అందుకోసమే ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే రైతాంగం అలాగే మేధావులు ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతం పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా రేపు జరగబోయే ఈ ఒక యాత్రలో అందరూ కూడా చూసి పరిశీలించే యాత్రలో వారు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో ఉండే వారందరూ కూడా తిరగాలనుకున్నాం. దానికి అందరూ కూడా రావాలని చెప్పి రేపు జరగబోయే దానికి భవిష్యత్తులో జరగబోయే దాంట్లో చూసే దాంట్లో పరిశీలించే దాంట్లో కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికి కూడా పత్రికా విలేకరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున మేము సాధ్యాలు కూడా అన్నీ కూడా చర్చించుకున్నాం. అందుకోసమే ఎందుకంటే నిర్భయంగా కూడా అన్నీ కూడా ఉన్నట్లు కూడా మాట్లాడుకున్నాం. ఎక్కడ ఏం దాచుకోలేదు. తర్వాత ఏం పెట్టాలి, ఏం డిమాండ్ పెట్టాలి, ఏం చేసుకోవాలి, ఎలా మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి అవన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పత్రికా విలేకరులకు కోరుతున్నాను. అందరు రావాలి. నేనే కాదు, వీళ్ళే కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరు కూడా కోరొచ్చు. అధికారంలో కూటమి ఉండేవాడు కూడా మేమేదో రాజకీయం కోసం ఏం చేయలేదు. ఇదంతా కూడా ఒక బాధ్యత గల పౌరులుగా అలాగే బాధ్యత గల పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము పనిచేస్తాము.